నమస్కారం. నా పేరు హర్షిత్. నేను 7వ తరగతి KNR-MCP హై స్కూల్లో చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే కథ నడినెత్తిన చక్రం మోసిన లోబి కథ. ఒక గ్రామంలో 4 యువకులు ఉండేవారు. వారు తినడానికి తిండి కూడా లేక దారిద్ర్యాన్ని అనుభవిస్తుండేవారు. వాళ్ళకి పక్క గ్రామంలో ఒక మహర్షి ఉన్నాడని తెలిసింది. అతనికి ఎన్నో మహిమలు ఉన్నాయని కూడా తెలిసింది. ఆ 4 యువకులు అక్కడికి వెళ్ళారు. మహాత్మా, మేము ఈ దారిద్ర్యాన్ని భరించలేకపోతున్నాము. మా దారిద్ర్యం తొలగిపోయే మార్గం తెలపండి అంటూ వేడుకున్నారు. ఆ యోగి ఆ 4కి 4 తాయెత్తులు ఇచ్చి, ఉత్తర దిక్కు వెళ్ళండి. అప్పుడు మీలో ఒకరి చేతి నుండి ఒక తాయెత్తు జారి పడుతుంది. అక్కడ త్రవ్వగా మీకు కొంత నిధి దొరుకుతుంది. దాన్ని తీసుకుంటే మీకు అన్నవస్త్రాలకు లోటు లేకుండా జీవితం జరిగిపోతుంది. అది చాలకపోతే మీరు ఇంకా ముందుకు పోతే మరికొంత నిధి దొరుకుతుంది. అలా మీ దగ్గర ఉన్న తాయెత్తులు పడిన చోట మీకు రత్నాలు, వజ్రాలు దొరుకుతాయి అని ఆశీర్వదించి పంపాడు. ఆ 4 యువకులు ఆ యోగి చెప్పినట్లుగానే నడుచుకుంటూ వెళ్తుండగా మొదటి వాడి చేతిలో తాయెత్తు కింద పడింది. అక్కడ త్రవ్విచడుగా రాగి ముద్దలతో నిండి ఉన్న పాత్ర లభించింది. దాన్ని చూసి మొదటివాడు, మిత్రులారా, నేను సుఖంగా బతకడానికి ఈ సొమ్ము చాలు. మీరు మీ తాయెత్తులతో ముందుకు వెళ్ళండి అని చెప్పి తన వెనుదిరిగాడు. మిగిలిన 3 అలాగే అంటూ ముందుకు సాగారు. తర్వాత 2వ వాడి చేతిలో తాయెత్తు కింద పడింది. అక్కడ త్రవ్విచడుగా వెండి బయటపడింది. దాన్ని చూసి 2వ వాడు, మనం దీన్ని సమానంగా పంచుకుందాం అని అన్నాడు. కానీ మిగిలిన 2 ఒప్పుకోలేదు. దానికి సరే అని ఆ వెండి తీసుకొని 2వ వాడు వెళ్ళిపోయాడు. మిగిలిన 2 మరికొంత దూరం వెళ్ళగా 3వ వాడి తాయెత్తు కింద పడింది. అక్కడ త్రవ్వగా బంగారంతో నిండిన బిందె కనబడింది. అప్పుడు 3వ వాడు, మనం ఇద్దరం పంచుకుందాం అని చెప్పాడు. 4వ వాడు ఒప్పుకోలేదు. ఇంకా ముందుకు వెళ్తే రత్నాలు, వజ్రాలు దొరుకుతాయి. నీకు ఇష్టమైతే నువ్వు నాతో రా, మనిద్దరం సమానంగా పంచుకొని వాళ్ళిద్దరి కన్నా ధనవంతులు అవ్వచ్చు అని దురాశతో 3వ వాడికి చెప్పాడు. అప్పుడు 3వ వాడు, మిత్రమా, నీతో రావడం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు ఏ కష్టపాలవుతావో అని భయం, అందుకే నేను నీతో వస్తాను అని ఇద్దరు బయలుదేరతారు. అలా పోతూ ఉండగా చివరి తాయెత్తు కింద పడింది. అక్కడ త్రవ్వగా లోపలికి మెట్లు కనపడ్డాయి. 4వ వాడు లోపలికి పోయాడు. 3వ వాడు బయట నిలబడిపోయాడు. లోపల పోయి చూడగా ఒక వ్యక్తి నెత్తిన చక్రం మోస్తూ అతి దీనంగా కనిపించాడు. 4వ వాడు ఆ వ్యక్తి దగ్గరకు పోగానే వాడు తలపై నెత్తి చక్రాన్ని తీసి వీడి తలపై పెట్టి, అబ్బా, చాలా కాలం తర్వాత నా బాధకు మోక్షం కలిగింది అన్నాడు. చక్రనెత్తిన మోస్తూనే 4వ వాడు ఆ బాధను భరించలేక, ఎవరు నువ్వు, ఇలా ఎందుకు చేసావు అడిగాడు కోపంగా. అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు, నేను నీలాగే దురాశకు పోయి ఇక్కడ చేరుకున్నాను. నాకు తగిన శాస్త్ర జరిగింది. ఈ గుహ ఎవరితో తెలుసా? కుబేరునిది. అటు చూడు, వజ్రాలు, మణిమాణిక్యాలు అన్నీ ఉన్నా అందుకేలోని దురదృష్టవంతుడే ఈ చక్రం మోస్తూ నిలబడేవాడు. నీకు ఆ విషయం తెలుసా? నేను శ్రీరాముడి కాలం నుండి ఈ గుహలోనే బందీ అయిపోయాను. ఈ చక్రాన్ని నెత్తిన మోస్తూ ఉన్నాను అని చెప్పాడు ఆ వ్యక్తి. ఇన్ని రోజులు ఎలా బతికావు అని అడిగాడు 4వ వాడు. ఇక్కడ చిక్కుకున్న వారికి ఆకలి దప్పికలు, నిద్రాహారాలు, జననమరణాలు ఉండవు. నాకంటే ముందు ఇక్కడ ఉన్నవాడు దీన్ని నా తలకంట కట్టాడు. వాడు కృతయుగం నుంచి ఈ చక్రాన్ని మోస్తున్నాడంట. ఆ తర్వాత త్రేతాయుగం నుంచి నేను మోస్తూ ఇప్పుడు నేను నీ తలకంట కట్టాను. ఇంకా నీ దగ్గరకు రాబోయే లోపుకి దీన్ని అంటగట్టు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి బయటకు వస్తూనే కొత్త వ్యక్తిని చూసి 3వ వాడు ఆశ్చర్యపోయాడు. 4వ వ్యక్తి చక్రం మోస్తూ జరిగిన విషయం అంతా తన మిత్రునికి చెప్పి ఏడవసాగాడు. దీన్ని బట్టి వినాశనం దగ్గర పడ్డవాడు హితం చెప్తే విండు. ధన్యవాదాలు.